హాయ్ హలో వెల్కమ్ టు ప్రతి ఛానల్. నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నానండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను లస్సీ తయారు చేస్తున్నానండి. ఆ లస్సీ కూడా చూడండి వెరైటీగా చేస్తున్నాను. నేను ఫస్ట్ బాదం వేసుకోవాలి, తర్వాత ఒక యాలక వేసుకోవాలి. షుగర్కి బదులు నేను బెల్లం తీసుకుంటున్నానండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది బెల్లంతో. ఇప్పుడు చాలా మంది షుగర్ అవాయిడ్ చేస్తున్నారు కదా. సో నేను బెల్లం 1.5 స్పూన్ వేసాను, అది కూడా చిన్న స్పూన్ అండి. మరీ స్వీట్ ఎక్కువ ఉండకూడదు, లెస్ అనేది కూడా మైల్డ్గా ఉండాలి. సో ఇది నేను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటానండి. ఇప్పుడు ఇది నేను చూసారు కదండి, ఇలాగ బాదాము, బెల్లం, యాలిక మొత్తం మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా పొడిగా వచ్చింది. ఇప్పుడు దీనిలో నేను పెరుగు తీసుకుంటున్నానండి, చల్లటి పెరుగు. పెరుగుని 1/2 కప్పు దాకా వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనే 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మిక్సీ పట్టేస్తాను. చూస్తున్నారు కదండి, మిక్సీ పట్టేసుకున్నాను. సో ఇంతేనండి. ఇప్పుడు ఇది మనం గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. సో ఇలా తీసుకోవటం వల్ల మన బాడీలోని వేడి కనుక ఉంటే ఇలా తాగండి. బాడీ అంతా కూల్ అయ్యి మన బాడీ కూడా చాలా చలవ చేస్తుంది, బాడీకి కూడా. సో ఇంతేనండి లస్సీ. చూస్తున్నారు కదండి, లస్సీ ఈ విధంగా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. నేను చేసినట్టే బాదం, బెల్లం, యాలకుతోని చేయండి, చాలా బాగుంటుంది. బాడీకి ఎంతో మంచిదైన లస్సీ అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కంపల్సరీ చెప్పండి. మా ఛానల్కి మీ ఫుల్ సపోర్ట్ అనేది మా ఛానల్కి ఉండాలండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈరోజు చేసిన లస్సీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.